పరమేశ్వరార్పణం. గురుగారు, మే 12వ తారీఖు చాలా విశేషమైన కార్యక్రమం. మరి అవునండి. మీ పర్యవేక్షణలో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమ వివరాల కోసం అందరూ ఎంతగానో ఎదురు అవును. చూస్తున్నారు. తెలియజేస్తారా? యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనేటువంటిది ఉన్నది. మారుతి అనేటువంటి పేరు ఆంజనేయ స్వామి వారికి ఎన్ని నామాలు ఉంటాయో ఏ ఒక్క నామం స్మరించినా రాక్షస అనేటువంటి పదం అక్కడతో అంతమైపోతుంది అనేటువంటిది ఒక పదం ఉందండి. ఆంజనేయ స్వామి వారి పేరు వింటే చాలు, తలుచుకున్నా చాలు, ఆయన చిన్న ఫోటో మన జేబులో ఉన్నా చాలు, అర్ధరాత్రికి పూట శ్మశానంలో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటిది మనకు చిన్న నుంచి నూరు పోసినటువంటి ధైర్యం. పసిపిల్లలు ఏదైనా భయపడుతున్నప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో అంటే వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి నామం మారుతి అనేటువంటిదండి. ఆ ఒక్క నామం ఇంకెవరికైనా ఉన్నదా అంటే మనం ఎక్కడా వినలేదు, కనలేదు. కేవలం పసిపిల్లలకి కూడా ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆడిస్తారు అనేటువంటిది కూడా అంటుంటాం. వాళ్ళ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ చిన్నది వచ్చినా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అంటాం. బాగా పరిపాటి. ఎందువలనంటే సర్వభూత గ్రహ పిశాచ మండలాలన్నింటినీ కూడా కేవలం కూడా కనుచూపుతోటే అలా నిలబెట్టేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. అయితే ఇప్పుడు ఈ మే 12 అని చెప్పి ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి వస్తున్న. దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వస్తుంది అంటే మీరందరూ కూడా చూసేటువంటిది మంగళవారం వస్తుంది, పూర్వభద్ర నక్షత్రము, వైశాఖ బహుళ దశమి అంటారు. మేమేం ఆలోచిస్తామంటే ఆ రోజు నాడు వచ్చేటువంటి యోగ కరణాలు ఏమిటి? వైధృతి యోగం అంటే చాలా విశేషమైంది చెప్తా. వైధృతి యోగం, అలాగే విష్టికరణం, భవకరణం అని వస్తాయండి. దీనికి మూలం ఏమిటి అంటే ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషికి జటిలమైనటువంటి సమస్య వచ్చి పరిష్కారం దొరకట్లేదు, ఇక ఆ సమస్యకి పరిష్కారం కూడా దొరకట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి పరిస్థితులలో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అని చెప్పి రాముల వారికి సీతమ్మ వారికి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో దగ్గర కూర్చొని ఒక్కసారో 11 సార్లు అలా ఒక హనుమాన్ చాలీసా కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఆ ఒక ఏదైతే కనుక మనకు పరిష్కారం కూడా లేని దొరకని జటిలమైన సమస్య ఉంటుందో దాని నుంచి మనం బయటపడతామమ్మా. మామూలుగానే ఏ రోజైనా సరే. అటువంటిది ఈ విష్టి యోగము అనేటువంటిది, భవయోగము అనేటువంటిది, వైధృతి యోగము మంగళవారంతో కలిసి రావడం అనేటువంటిది అపూర్వమైనటువంటిది. ఎంతటి యోగము అనంటే ఇది పూర్తిగా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విధానానికి సంబంధించినటువంటిది. మామూలుగా మనం ఆంజనేయ స్వామి వారికి చేసేటువంటి ప్రక్రియ ఎలా అయితే ఉంటుందో దానితో పోలిస్తే కొన్ని కోట్ల ఫలితం వస్తుందమ్మా. అంత విశేషమైంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చెయ్యాలి 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 అని ఏ ఇంట్లో అయినా సరే మీరు ఆరాధన ఇట్లా చేసుకోండి. 11 మందితోటో అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కనీసం ఇలా చేసుకోండి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అది దృష్టిలో ఉంచుకొని అందరినీ ఒకే వేదిక మీద కనుక కూర్చోబెట్టగలిగితే 5,000 మంది అని అనుకున్నాం, కనీసం ఒక 2,000 మందో 3,000 మందో వచ్చి కనుక చేసినట్లయితే 27 సార్లు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక నక్షత్ర విధానాన్ని అనుసరించి 27 సార్లు కనుక మనిషి పారాయణ చేసినట్లయితే మన 2,000 మంది వచ్చారు అనుకుందాం. ఎన్ని లక్షల సార్లు అవుతుందమ్మా? అన్ని లక్షల సార్లు అక్కడ హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైతే కనుక హనుమాన్ చాలీసా పారాయణ ఉన్నదో అది ధ్వని అనేటువంటిది ఆ పరిసరాలలో ఉండేటువంటి దుష్టగ్రహాలు ఏవి కూడా దరి చేరకున్నటువంటి ఒక వైబ్రేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందులోనూ మన్యు సూక్తమ్మ. నిజమండి, మన్యు సూక్త హోమం కూడా నిర్వహిస్తున్నారు, మన్యు సూక్త పారాయణ కూడా ఉంటుందన్నారు కదా, విశేషం ఏమిటి అసలు? మన్యు సూక్తము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలంటే ఎన్నో రకాలుగా మనిషిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయలేకపోవచ్చు. డబ్బు, వాళ్ళ అవతల డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా మనల్ని చేస్తారేమో, ఏదైనా మనం ముందుకెళ్తే అనేటువంటి భయాలు ఉండొచ్చు. అటువంటి భయం ఉన్నటువంటి ప్రదేశంలో మన్యు సూక్తం కనుక మనం పారాయణ చేస్తే, అలాగే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్, ఆత్మలు, ఈ చేతబడిటువంటి ఇటువంటివి ఏదైనా వచ్చి దాని బాధలు ఏదైనా అనుభవిస్తున్నప్పుడు ఆ మన్యు సూక్త పారాయణ అనేటువంటిది చేయటం వలన
ఆ మనిషిని ఆ క్షణకాలంలో పట్టినటువంటి వదిలేసి వెళ్ళిపోతుందండి. అంత విశేషమైంది. పారాయణ చేయటము, వినటం కూడా. వినటమే ప్రధానం. ఆహా. అంత పారాయణ అందరికీ యాక్సెప్ట్ చేయలేమండి. ఆ. అది మంత్రం. మేము పారాయణ చేస్తున్నప్పుడు 2 చెవులు నిక్కబొడుచుకొని కనుక విన్నట్లయితే తుప్పు పట్టింది మొత్తం వదిలిపోతుందమ్మా. 11 సార్లు మంజు సూక్త పారాయణ చేసేటువంటి సమయంలో లోపల నుంచి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోయినట్టుగా ప్రత్యక్ష అనుభూతి మనం ఆ, పొందగలుగుతాం. పొందవచ్చు. ఇది ఒకటైతే ఉమ్. మంజు సూక్త హోమం. హోమం ఈ వివరాలు. మంజు సూక్త హోమం అనేటువంటిది మనం మిరియాలు, బెల్లము ఈ 2 కలిపినటువంటి పదార్థములతో మ్మ్హ్మ్. హోమం చేస్తాము. యస్తే మన్యో విధద్వజ్రసాయ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు. స్వామివారికి మిరియాలంటే చాలా ప్రాణం. ఉమ్. శత్రున్ విమోచ్యతి అంటారు. మ్మ్హ్మ్. సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. నీ జీవితంలో జన్మాంతంలో కూడా జన్మించిన దగ్గర ఇవాళ వరకు నువ్వు ఎవరికి మంచి చేసినా ఎవరికి ఎంత చేసినప్పటికీ కూడా నిన్ను ఎవరైనా శత్రువుగా భావించి కనుక ఉన్నట్లయితే ఆ క్షంతు వారందరూ వెళ్ళిపోతారు. ఉమ్. తమలపాకు తీసుకొని బెల్లము మిరియాలు కలిపిన పదార్థం తమలపాకులో పెట్టి స్వామివారికి హోమం చేయటం. ఆహా, అలా చేస్తారు. ఆ. ఆ హోమం చేసేటువంటి పరిస్థితులలో 27 సార్లు ఉమ్. అక్కడ భక్తులందరి చేత ఆ. హనుమాన్ చాలీసా పారాయణ ఇవి ఏకకాలంలో జరుగుతాయండి. ఆ, అంత అటు అద్భుతమైన. హనుమాన్ చాలీసా పారాయణ, మన్యు సూక్త హోమము, ఉమ్. ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి ఉమ్. విప్ప పుష్పాలు అంటే మధు పుష్పములు అంటారు. ఆ మధు విప్ప పువ్వు పుష్పాలు. ఉమ్. ఆ మధు పుష్పాలతో స్వామివారికి అభిషేకం. స్వామివారికి అంటే వాటితో అర్చన చేయటం. అర్చన ఈ చేస్తారు. 3 కూడా ఏకకాలంలో జరగటం అనేటువంటిది ఇంతవరకు ఎక్కడా కూడా మనం చూడలేదు. కనలేదు, వినలేదు. అంత అద్భుతమైనటువంటిది. ఏ విధంగా ఉంటుంది అంటే ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ జాగ్రత్తగా దృష్టి కనుక పెట్టి ఈ 10 మంది కెమెరాలు తీసుకొచ్చి పెడతాంటే పెట్టమనండి. ఆ మన్యు సూక్త హోమం చేస్తున్నప్పుడు అందులోంచి ఆంజనేయ స్వామి వారి గదాధారి అయి అది కూడా ఎలా వస్తారో చెప్తున్నా. అక్కడ ఏ పంచలోహ విగ్రహాన్ని అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెడతామో ఉమ్. అదే విగ్రహ రూపంలో స్వామివారి సాక్షాత్కారం కూడా జరుగుతుందండి. అంతకన్నా, ఆహా. ఎందువలనంటే హనుమాన్ చాలీసా అనేటువంటిది 16వ శతాబ్దంలో వచ్చిందండి. ఇప్పుడు కాదు అవును, వచ్చింది. అవును గురుగారు. కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చింది. ఉమ్. కానీ ఇక్కడ చిన్న నెగిటివ్ ఏంటంటే అమ్మా, మొదట్లో మనం అనుకున్నాం ఉమ్. పిల్లల్ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో మీకు ధైర్యం వెళ్ళమంటారు. వస్తుందంటే వాళ్ళకి భయపోయి ధైర్యం వస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో మనకు వయస్సులోకి వచ్చి మనకి ఏవో కష్టాలు వస్తున్నాయినప్పుడు ఆంజనేయ స్వామి వారు తెలుసుకోవడంగానే ఆలోచిస్తారు. ఇప్పుడు మన నిజంగా జరుగుతుందా అని చెప్పి. ఉమ్. నీ పిల్లల విషయంలో శ్రీ ఆంజనేయం దానికి ప్రసన్నాంజనేయం అంటే చెప్తాం మనమే. జరిగింది. మన విషయం ఎందుకు జరగదు? నిజం. కాకపోతే అన్నిటికీ. ఏంటంటే ఆ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని విడిచి వెళ్ళేటువంటి స్థితి లేకపోతే ఇటువంటి వ్యవహారాల్లో మనం పాల్గొనలేమమ్మా. ఇటువంటి వైదిక క్రతువులో పాల్గొనాలి అంటే జన్మ జన్మల యోగం ఉండాలి. యోగా ఉండాలి. కర్మ ప్రారంధం తొలగగలగాలి. చాలా సంతోషం గురుగారు.